సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో మంత్రి పొన్నం ప్రభాకర్ విస్తృతంగా పర్యటించారు. గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకున్నారు. పట్టణంలో కొనసాగుతున్న పలు అభివృద్ది పనులను పరిశీలించారు. అంబేద్కర్ భవనం, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. గల్లీ గల్లీ తిరుగుతూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్లలోకి వరద నీరు రాకుండా తీసుకున్న చర్యలపై స్థానికులతో మాట్లాడి సమస్య పరిష్కారమైందా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎక్కడా నీరు నిలవలేదన్నారు. ఇందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు. కాలువల ఎల్లవ అనే మహిళ తాను రేకుల ఇంట్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్నానని మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే అధికారులతో మాట్లాడి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. కాలనీ వాసులతో మాట్లాడుతూ స్ట్రీట్ లైట్స్ వస్తున్నాయా, నాలాలు శుభ్రంగా ఉంటున్నాయా అని ఆరా తీశారు. జంగాల కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మించిన సీసీ రోడ్డుకు ఇరువైపులా ప్లాంటేషన్ చేయాలని, మున్సిపాలిటీలో ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయో అక్కడ మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం 7వ వార్డులో కొనసాగుతున్న కమ్యూనిటీ హాల్ పనులను పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్మీలో సేవలు అందిస్తున్న అంగోజు ప్రశాంత్తో మాట్లాడారు. పట్టణంలో ఆర్మీలోకి వెళ్లాలనుకునే వారికి అవగాహన సదస్సు నిర్వహించాలని, ఆసక్తి ఉన్నవారు ఆర్మీలో చేరేలా గైడ్ చేయాలని సూచించారు. మంత్రి వెంట సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ అయిపోయినటువంటి పరిస్థితులలో హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎవరైనా ఇంకా రేషన్ కార్డు రాని వాళ్ళు ఉంటే రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్తగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఇందిరమ్మ ఇళ్లకు మళ్లీ సెకండ్ ఫేజ్ అప్లికేషన్లు త్వరలోనే శాంక్షన్ రాబోతోంది కాబట్టి అందుకు సంబంధించి కూడా మొత్తం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ ఫస్ట్ ఫేజ్ తీసుకున్నటువంటి వాళ్ళు తొందరగా కట్టుకోవాలని కోరుతూ అర్బన్లో కూడా మరి ఇందిరమ్మ ఇళ్లు కావాల్సినటువంటి వాళ్ళు ఇప్పటికే లిస్టులు ఉన్నాయి. ఇంకెవరైనా పూర్తిగా నిరుపేదలు, ఇల్లు లేనటువంటి వాళ్ళకి టాప్ ప్రయారిటీ కాబట్టి అటువంటి వాళ్ళు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో కానీ, మా స్థానిక నాయకులకు కానీ, అధికారులకు కానీ, మాకు ఆఫీసులో కానీ అప్లికేషన్ ఇస్తే వాటి పరిశీలన, ఎలిజిబిలిటీ పరిశీలన చేస్తాం. ఎక్కడ కూడా పైరవీలకు తావు లేకుండా అర్హతనే ప్రాధాన్యతగా తీసుకొని పేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఉపయుక్త పథకాలు ఉచితంగా బస్సులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఇలా బస్ డిపోను కూడా అభివృద్ధి చేస్తాను. రాత్రి 9 తర్వాత హన్మకొండ నుంచి బస్సులు లేవు. ఇటువంటి అన్ని అంశాలను పరిష్కారం చేసే దిశగా కొనసాగుతాం. కరీంనగర్కు 4 లైన్ల రహదారి పనులు కూడా వేగవంతం అవుతా ఉన్నాయి. అక్కన్నపేటకు సంబంధించిన పనులు ప్రారంభం కాబోతున్నాయి. అదే జనగాం కొరకు సిద్దిపేట వరంగల్ సంబంధించిన రోడ్లు ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి సందర్భంలో